వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్. ఎకరాకు 12,000 రైతు భరోసా. వ్యవసాయ యోగ్యమైన భూములన్నిటికీ రైతు భరోసా. భూమి లేని వ్యవసాయ కూలీలకు, రైతు కుటుంబాలకు ఏటా 12,000 సాయం. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరుతో పంపిణీ. అర్హులైన వారందరికీ కొత్త రేషన్ కార్డులు 26 తేదీ నుంచి అమలులోకి. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా డిసిషన్. కేబినెట్ నిర్ణయాలు వెల్లడించిన సీఎం రేవంత్ రెడ్డి. రైతు భరోసా కింద ఏటా 12,000 ఆర్థిక సాయం అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్లోని సచివాలయంలో శనివారం కేబినెట్ సమావేశం నిర్వహించారు. అనంతరం భేటీ నిర్ణయాలు మీడియాకు వెల్లడించారు. రాష్ట్రంలో వ్యవసాయ యోగ్యమైన భూములన్నిటికీ రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయించారు. భూమి లేని వ్యవసాయ కుటుంబాలకు ఏటా 12,000 చొప్పున ఇస్తున్నట్టు వెల్లడించారు. ఈ పథకానికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసాగా నామకరణం చేశామన్నారు. కొత్త రేషన్ కార్డులు సైతం జారీ చేస్తామన్నారు. వీటన్నిటిని 26 నుంచి అమల్లోకి చేయాలని కేబినెట్ మీటింగ్లో నిర్ణయించినట్టు వివరించారు. 2025లో తెలంగాణ రైతాంగానికి మంచి జరగాలని ఆకాంక్షించారు. గుట్టలకు, వెంచర్లకు రైతు భరోసా ఇవ్వబోమని వెల్లడించారు. వ్యవసాయ యోగ్యం కాని భూములు, రాళ్లు, రప్పలు, రోడ్లు, మైనింగ్, నాలా కన్వర్షన్, రియల్ ఎస్టేట్, పరిశ్రమల కోసం, ఇతర అవసరాల కోసం రైతుల నుంచి సేకరించిన భూములకు రైతు భరోసా ఇవ్వబోమని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ భూముల వివరాలను రెవెన్యూ అధికారులు గ్రామాల వారీగా సేకరిస్తారని తెలియజేశారు. ప్రభుత్వం సేకరించిన భూములు సైతం ఇంకా రైతుల పేరు మీదనే ఉన్నాయని, వాటన్నిటి వివరాలు రైతులే స్వచ్ఛందంగా సర్కారుకు అందించాలని సూచించారు. రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా రైతు భరోసాపై నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు. ప్రభుత్వం ఆదాయం పెంచడం, పేదలకు పంచడం ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. బీఆర్ఎస్ చేసిన తప్పిదాలకు కేసీఆర్ 1000 ఏళ్ల శిక్ష అనుభవించాలని ఫైర్ అయ్యారు. మీడియా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు పాల్గొన్నారు. మరిన్ని అప్డేట్ కోసం ఎస్ఎన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.